పెనమలూరు టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా వార్నింగ్ ఇచ్చారు. తేడాగా అభ్యర్థుల్ని ప్రకటిస్తే తొలుత ఓడిపోయే సీటు ఇదే అంటూ నేరుగా టీడీపీ నాయకత్వానికి వార్నింగ్ ఇచ్చారు. పెనమలూరు నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం బోడే ప్రసాద్ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి పార్థసారథి తెలుగుదేశం పార్టీలోనికి రావడంతో బోడే ప్రసాద్కు పార్థసారథికి మధ్య టికెట్ విషయంలో వ్యవహారం నడిచింది. అయితే పార్థసారథిని నూజివీడుకు పంపించడంతో బోడే ప్రసాద్కు ఈ టికెట్ ఖాయమని ఆయన అనుచర వర్గం భావించింది. అయితే ఈరోజు ప్రకటించిన రెండో జాబితాలో కూడా బోడే ప్రసాద్ పేరు లేదు. ఈ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదు. దీంతో బోడే ప్రసాద్ను కాకుండా మరెవరినో ప్రకటించే ఉద్దేశం పార్టీ నాయకత్వానికి ఉంది. అందుకే రెండో జాబితాలో కూడా బోడే ప్రసాద్ పేరును ప్రకటించలేదు అన్న ఒక నిర్ధారణకు బోడే ప్రసాద్ ఆయన అనుచరులు వచ్చారు. ఈ నేపథ్యంలోని పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. నిజానికి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి కానీ మైనార్టీ వర్గం నుంచి కానీ అభ్యర్థిని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. మైనార్టీల నుంచి విజయవాడకు చెందిన ఎంఎస్ బేగ్ ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా కొందరు పోటీలో ఉన్నారు. పార్థసారథితో పాటు తెలుగుదేశం పార్టీలోనికి వచ్చిన తుమ్మల చంద్రశేఖర్ ఇక్కడ సీటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తుమ్మల చంద్రశేఖర్కు టికెట్ ఇవ్వాల్సిందిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి కూడా చంద్రబాబు నాయుడుని కోరుతూ ఉన్నారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీలోనికి వైసీపీ నుంచే వచ్చిన వసంత కృష్ణప్రసాద్ పేరును కూడా ఈ నియోజకవర్గానికి టీడీపీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఒకవేళ ఆయన్ను మైలవరం టికెట్ ఇస్తే వసంత కృష్ణప్రసాద్కి అప్పుడు పెనమలూరు టికెట్ అడగాలని దేవినేని ఉమా కూడా కాచుకొని ఉన్నారు. కాకపోతే ఇప్పుడే ఆ అంశాన్ని ప్రస్తావించకూడదు. మైలవరం టికెట్ అంశం తేలిన తర్వాతనే తాను పెనమలూరులో పోటీ చేసే అంశాన్ని ప్రస్తావించాలి అన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి దేవినేని ఉమా మౌనంగా ఉన్నారు. ఇలా ఎంఎస్ బేగ్, తుమ్మల చంద్రశేఖర్, వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా వీళ్ళందరూ ఈ టికెట్ కోసం ఈ స్థానం కోసం వేచి ఉండడంతో బోడే ప్రసాద్ తీవ్ర ఆందోళనలో ఒత్తిడిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అనుచరులు ఈరోజు పార్టీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. 4.5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని బోడే ప్రసాద్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు తీరా ఎన్నికలకు 4 రోజుల ముందు మరొక అభ్యర్థిని ప్రకటిస్తే మేము ఎందుకు సహకరిస్తామని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. డబ్బులు ఇస్తే ఎవరికైనా టికెట్ ఇచ్చేస్తారా, పనిచేసిన వారిని పక్కన పడేస్తారా అని కూడా వాళ్ళు చాలా ఆగ్రహంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. బోడే ప్రసాద్కు టికెట్ ఇస్తే తొలుత తెలుగుదేశం పార్టీ గెలిచే స్థానం కూడా పెనమలూరే అవుతుంది. అలా కాని పక్షంలో తొలుత ఓడిపోయే సీటు కూడా ఇదే అవుతుంది, గుర్తుపెట్టుకోండి అంటూ చంద్రబాబు నాయుడుకి మహిళా కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ పెనమలూరు నుంచి ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ వచ్చారు. జరిగే అసెంబ్లీలో మొదటి స్థానం గెలిస్తే బోడే ప్రసాద్ గారి ఫస్ట్ స్థానం వస్తుంది. గెలిచిన ఫస్ట్ పెనమలూరే, పెనమలూరే.